వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఇక్కడైతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద ఉన్నాం. అసలు కాంట్రాక్టర్ వర్కర్స్ ఎందుకు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటండి ధర్నా కార్యక్రమానికి ఏంటి కారణం? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే చనిపోయిన పోస్టులు అన్ని విభాగాల్లో దాదాపుగా 600 పోస్టులు ఈ రోజు చనిపోయిన పోస్టులు ఉన్నాయి, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే కొంతమంది ఆరోగ్యాలు బాగోలేకంటే లాంగ్ ఆబ్సెంట్ అయితే ఆ ఖాళీలు కూడా పోస్టుల కింద చూపిస్తున్నాం. దాదాపు ఈ 3 కేటగిరీ పోస్టులు, ఈ 600 పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని విభాగాల్లో యాప్ కాస్ట్ పద్ధతిలో మేము ఫిలప్ చేయమంటున్నాం. మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అది. గత 3 రోజుల నుంచి కమిషనర్ గారు, మన అధికారులు, జీవీఎంసీ అధికారులు కింద స్థాయిలో వీళ్ళందరూ టెంపరీ పోస్టులు ఇస్తాం, మీరు రండి, మీరు అప్లై చేసుకోండి. మీరు టెంపరీ పోస్ట్ అంటే ఏంటో రోజుకు 450 రూపాయలు ఇస్తారంట. అయ్యా కమిషనర్ గారు, మేము ఒకటి అడుగుతున్నాం, విశాఖపట్నంలో 450 రూపాయలు మస్తరుతోటి ఏ కార్మికుడైనా బతకగలడా? ఇంటి అదులు కట్టుకోగలడా? పిల్లల ఫీజులు కట్టుకోగలడా? అది మేము ప్రధానమైన డిమాండ్. గత ప్రభుత్వం అమలు చేసింది, గత 2022లో గత ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత కొన్ని పెండింగ్ పోస్టులు ఉండిపోయి ఈ మధ్యకాలంలో చనిపోయిన పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి. మేము అయ్యి అడుగుతున్నాం, మీ ఆస్తులు అడగలేదు, మీ వాటాలు అడగట్లేదు, మాకు రూల్ ప్రకారంగా రావాల్సిన పోస్టులు మా కార్మికులు అడుగుతున్నాం. ఇక రెండో విషయం, మీ అధికారులే మినిట్స్ రాశారు, ఒప్పందం చేశారు, కలెక్టర్ గారి దగ్గర ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారంగా టెంపరీ కార్మికులు కానీ, లోడర్లకు కానీ, బదిలీ కార్మికులు కానీ జీవో నంబర్ 7 అమలు చేయమంటున్నాం. అంటే అర్థం ఏంటి? కనీసం 15,000 రూపాయలు ఇస్తే విశాఖపట్నంలో బతకగలడు. అది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అది. అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎటువంటి ఇబ్బందులు కాదండి. ఇప్పుడు 50,000 ఒక కుటుంబానికి, భార్య, భర్త, అత్త, మామ, పిల్లలు ఉండి బ్రతికే కుటుంబానికి 50,000 వచ్చినా కూడా సరిపో. ఇంటి అద్దెలు పెరిగిపోయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయి, గ్యాస్ ధర పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి, ఈరోజు ఏ కార్మికుడికి కూడా సొంత ఇల్లు అనేది లేదు. కనుక కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో కనీస వేతనం ఇస్తామని, అలాగే ఇప్పుడు కార్మికుల్ని 60 ఏళ్ళని చెప్పి తొలగించి 2 ఏళ్ళు పెంచుతామన్నారు, అది కూడా లేదు. డెత్ సిక్కు పోస్టులు ఉన్నాయి, అవేవి తీయట్లేదు. అన్ని సెక్షన్లో ఉన్నటువంటి డెత్ సిక్ పోస్టులు అన్ని తీయాలి, కార్మికులకి ఆఫ్ కాస్ట్లో కలపాలి. కనీస వేతనం అనేది ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అది కొనసాగించాలి కొత్త వాళ్ళకి, అలాగే పర్మనెంట్ చేయాలి. మెయిన్ ఇది ఎంత వచ్చినా సరిపోదండి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్ చేసి తీరాలి. కనీస వేతనం మిగతా కార్మికులందరికీ కూడా ఈ ఆఫ్ కాస్ట్లో కలపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి మా డిమాండ్. 4వ వార్డులో చేస్తున్నాను. మేమైతే 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి. మేము చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డెత్లో 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మా పోస్టులు మాకు ఇమ్మని అడుగుతున్నాం, మా పిల్లలకి ఉపాధి కల్పించమని అడుగుతున్నాము. మేమైతే వేరే విధంగా అడగట్లేదు. మా పిల్లలు చదువుకున్నా సరే ఉపాధి కల్పించండి. మా పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలా అందరూ కూడా రోడ్డుకి ఎక్కిపోతున్నారు అనమాట. రిటైర్ అవగానే 60 సంవత్సరాలు అవగానే ఆపేస్తున్నారు. అమ్మ నీకు 60 వచ్చిందని ఆపేస్తున్నారు. కనుక ఆ 60 సంవత్సరాల ఉద్యోగాలు మా పిల్లలకే ఇవ్వాలని మేము డిమాండ్ చేసి అడుగుతున్నాము. వేరే వాళ్ళు ఎంతమందో కార్పొరేట్ చాలా మంది వేసుకున్నారు, వాళ్ళ గురించి అయితే మేము అడగట్లేదు. తర్వాత ఏంటంటే మోడీ గారు మేము చేసిన పని ఎంతో గొప్పదని మా కాళ్ళు కడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ విధంగా చూసేటప్పుడు ఇక్కడ అన్యాయాలు జరిగేటప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు మాకు ర్యాంకులు కావాలని అధికారులు అందరూ కొట్టుకుంటున్నారు. మాకు ఫస్ట్ ర్యాంకులు కావాలి, 2వ ర్యాంకులు కావాలని. కానీ ర్యాంకులు ఎలా వస్తున్నాయి? మేము శుభ్రం చేస్తేనే ర్యాంకులు వస్తున్నాయి, మేము తెల్లవాళ్ళు ఊడిస్తేనే ర్యాంకులు వస్తున్నాయి. ర్యాంకులు కావాలనేటప్పుడు మరి మేము ఆరోగ్యంగా ఉండాలి. మేము ఆరోగ్యంగా ఉండాలంటే మా జీతాలు మాకు పెరగాలంటే ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి. ధరలు మండిపోయేటప్పుడు మేము కొనుక్కోవాలంటే మా జీతాలు ఎలా ఉన్నాయి? గొర్రెతోక బెత్తిళ్ళ ఉన్నాయి. మరి గొర్రెతోక బెత్తిళ్ళు పెట్టుకొని మీరు పెంచిన ఆధారాలు పెట్టి మేము ఎలాగా? మాకు పిల్లలకి పడవలసిన ఏమీ పడట్లేదు, అమ్మఒడి పడదు, ఆ రేషన్ కార్డులు రద్దు, మొత్తం అన్ని కూడా జీవీఎంసీ ఎంప్లే ఏం కొట్టినా. మరి మాదైతే మాత్రం 21,000 ఇస్తున్నారండి. మాకు సమాన పని సమాన వేతనం ఉండాలి. తర్వాత మాకైతే మాత్రం పర్మనెంట్ చెయ్యాలి, అందరినీ కూడా పర్మనెంట్ చెయ్యాలి. ప్రతి ఒక్కరు